ఇది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది గౌతీ దగ్గర ఉంది. మీరు చూస్తున్నారు బ్రహ్మకుమారుడు నదిగా మారాడని ఇక్కడ చూస్తున్నారు. ఐలాండ్ ఇది. ఇక్కడ గౌతీకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో. వెల్కమ్ టు ద హోలీ పిల్గ్రిమ్ సైట్ ఆఫ్ ఉమానంద టెంపుల్. చూస్తున్నారు చూడండి, బెంగాలీ, అలా సెకండ్ హిందీ, థర్డ్ వచ్చి ఇంగ్లీష్లో రాసినారు. వెల్కమ్ టు ద హోలీ పిల్గ్రిమ్ సైట్ ఆఫ్ ఉమానంద టెంపుల్. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కుతూ పోవాలా. చూడండి, ఇది బ్రహ్మపుత్ర నది, అస్సాం నది. ఇది చూస్తున్నారు, మధ్యలో ఐలాండ్ ఇది. ఇక్కడ ఫస్ట్ వస్తానే ఇక్కడ పువ్వులు, ఇక్కడ పద్ధతి ఇక్కడ చూడండి, ఆ పువ్వులంతా ఇట్లా కట్టేశారు. ఇక్కడ మనకు పువ్వులు అర్పిస్తారు దేవుని ఈశ్వరునికి. ఇక్కడ ఫ్రూట్స్ వెళ్ళేరు అదేవిధంగా తినడానికి. శ్రీ శ్రీ ఉమానంద దేవాలయ ఈజ్ ఇప్పుడు ఆన్ ద టాప్ ఆఫ్ ది హిల్. మిడిల్ ఆఫ్ సిటీ. చూడండి, అక్కడ ఇంగ్లీష్లో రాసిన స్వర్గదేవ్ సింగాన్ 1694లో దీన్ని డొనేట్ చేసి ఉమా ప్లస్ ఆనంద అయి ఉమానంద టెంపుల్. ఇది ఇట్లా నడుచుకుంటూ పోవాలి. మనం చూస్తున్నాము చూడండి, నది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టూ ఇవి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పోయేది ఇట్లుంటుంది. మనకు ఇది టెంపుల్. ఉమానంద టెంపుల్. మనకు ఇక్కడ ఉమామహేశ్వరుడు ఈశ్వరుడు ఉంటాడు. చుట్టూ బ్రహ్మపుత్ర నది ఉంది, చూస్తున్నారు. ఇక్కడ చుట్టూ బ్రహ్మపుత్ర నది. అసలుకు ఇక్కడ చెట్లు ఎప్పుడు వర్షమే కాబట్టి ఇక్కడ చూస్తున్నారు చెట్ల మీద వేరే రకమైన చెట్లు మొలిచింటాయి. మనకు చాలా దూరం నుంచి వివిధ రకాల స్టేట్ల నుంచి కానీ ఇక్కడ వచ్చారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మనకు ఓ మందిరం ఉంది. చిన్న మందిరము, లోపల ఎంట్రీ, ఎగ్జిట్. శివుడు మధ్యలో ఉన్నాడు చూడండి, అట్లా ఎంట్రీ. ఇక్కడ వినాయకుడు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజాన్ పద్మార్కం గజాన్ మన్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. వినాయకుడు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడంతా మనకు చుట్టూ మనకు టెంపుల్. ఇది ఒక టెంపుల్, చాలా బాగుంది. టెంపుల్ మీరు చూస్తున్నారు, చాలా బాగుంది.
టెంపుల్ లోపల ఈశ్వరుడు ఉంటారు. ఇక్కడ ఇదంతా టెంపుల్ ఉంది. పైన లోపల ఈశ్వరుడు ఉంటారు.